నమస్తే, మీరు చూస్తున్న టీవీ1 నేను అనిల్. సమాజంలో 80% పైగా ఉన్న మెజార్టీ జనులకే రాజ్యాధికారం దక్కాలన్న లక్ష్యంతో టీవీ9 టీవీ1 చేపట్టిన బృహత్తర కార్యక్రమానికి స్వాగతం. స్వతంత్రం వచ్చి 64 ఏళ్లు గడిచిన దళిత బహుజన ప్రజల జీవన విధానం ఎలాంటి అభివృద్ధికి నోచుకోలేదు. ప్రతి క్షణం బ్రతుకు పోరాటంలో అలసిపోయే దళిత బహుజనులు రాజ్యాధికారం కోసం పోరాటం చేయలేకపోతున్నారు. ఐక్యమవుతున్న దళిత బహుజన వర్గాలను అగ్రవర్ణాలు అడుగడుగున చీల్చే ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. విభజించు పాలించు అనే పద్ధతిలో దళిత బహుజనులను అణిచివేస్తూ వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారు. ఓటు ఉల్లువ తెలియని పేద ప్రజలు అగ్రవర్ణాల చేతిలో మోసపోతున్నారు. ఇదే అంశాన్ని మనతో చర్చించడానికి మన స్టూడియోలో ఉన్నారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్టడీ సర్కిల్ డైరెక్టర్, దళిత చైతన్య యాత్ర కన్వీనర్ దాసరి వెంకట శ్రీనివాస్ గారు. మెజార్టీకే రాజ్యాధికారం సాధించాలంటే ఏం చేయాలో వారితోనే చర్చిద్దాం. నమస్కారం అండి శ్రీనివాస్ గారు. నమస్కారం అండి. టీవీ1 మరియు యూట్యూబ్ ప్రేక్షకులందరికీ నమస్కారం. ముందుగా మీరు మా స్టూడియోకి వచ్చినందుకు మీకు ధన్యవాదాలు తెలుపుతూ, థ్యాంక్ యూ అండి. మీరు అంబేద్కర్ స్టడీ సర్కిల్కి డైరెక్టర్గా, అలాగే దళిత చైతన్య యాత్ర కన్వీనర్గా మీరు పనిచేస్తున్నారు. అసలు ఈ రెండు ప్రోగ్రామ్స్ అంటే స్టడీ సర్కిల్ ఒక డైరెక్టర్గా మీరు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అలాగే అదేవిధంగా దళితుల్లో చైతన్యం తీసుకురావాలనే ఉద్దేశంతో దళిత చైతన్య యాత్రని ఏర్పాటు చేశారు. ఈ విషయాల గురించి మనం చర్చించే ముందు అసలు మీ నేపథ్యం గురించి చెప్పండి. అచ్చా, నేపథ్యం అంటే అండి, నేను వాస్తవంగా ప్రకాశం జిల్లా సానికవరం అండి, మాది నేటివ్ ప్లేస్. అయితే మా తాతగారు ఇల్లరికి వెళ్ళడం వల్ల కర్నూలు డిస్టిక్ వెంకటాపురం అనేది కొంతకాలంగా అక్కడ ఉండడం జరిగింది. అక్కడ అయితే నేను దాదాపుగా 10th క్లాస్ వరకు నేను ఏ కులమో నాకు తెలియదు. మా ఫాదర్ పోలీస్ డిపార్ట్మెంట్లో కానిస్టేబుల్ నుంచి ఎస్ఐ వరకు పనిచేశారు, కానీ నా కులం అనేది తెలియదు. అయితే ఒకరోజు బస్టాండ్లో రచ్చబండ ఉంటుంది కదండి, రచ్చబండ దగ్గర వెళ్ళి కూర్చున్నాను. అక్కడ స్థానికంగా ఉన్న ఒక పెద్ద రైతు వచ్చాడు. అరే అబ్బాయి, చిన్నోడను ఎవరబ్బాయి అని. నేను దాసరి నరసింహ మనవన్నాను. రై మాలవాడేంద్రా రచ్చబండ మీద కూర్చొని దిగురా అన్నాడు. అంటే మాల వాళ్ళు రచ్చబండ మీద కూర్చోవడం కూడా అర్హత లేదా? ఆ రోజు నాలో ఒక మనసులో ఫీలింగ్ కలిగింది. అంటే ఎందుకు ఇలా జరుగుతుందనేది ఆ విషయం తర్వాత వెళ్ళి మా ఫాదర్కి చెప్పాను. ఈ గ్రామాల్లో అంతే ఉంటుంది, ఈ రాయలసీమ ప్రాంతంలో కుల వ్యవస్థ చాలా ఎక్కువ ఉంది. ముఖ్యంగా రాయలసీమ ప్రాంతానికి సంబంధించిన కాపులు లేదా రెడ్లు ఈ కుల వ్యవస్థ ఇప్పటికీ పాటిస్తున్నారు. అయితే ఆ తర్వాత మేము ఎక్కువ ఎడ్యుకేషన్ కోసం ప్రకాశం జిల్లాలో ఉండడం జరిగింది. ముఖ్యంగా ఎర్రగొండపాలెం, అక్కడ మార్కాపులో చదువుకోవడం జరిగింది. అయితే నేను 1980లో వచ్చినటువంటి దళిత మహాసభ ఉద్యమాలు ఇవి చాలా మనకు ఇన్స్పైర్ కలిగించి నేను కూడా ప్రకాశం జిల్లాలో 1988, 90, 91లో ప్రకాశం జిల్లా అంబేద్కర్ యువజన సంఘం ప్రధాన కార్యదర్శిగా పనిచేశాను. ఆ తర్వాత గవర్నమెంట్ సర్వీసులు చేయడం జరిగింది. ఇక గవర్నమెంట్ సర్వీస్ చేరిన తర్వాత నేను కొన్నాళ్ళు ట్రేడ్ యూనియన్ లీడర్గా ఉన్నాను. అదేవిధంగా SC/ST ఎంప్లాయీస్, ఆల్ ఇండియా ఎంప్లాయీస్ SC/ST కాన్ఫెడరేషన్కు సెక్రటరీ కూడా పనిచేశాము. ఉదిత్ రామరాజు మీకు తెలిసే ఉంటుంది, న్యూఢిల్లీ పనిచేశాము. ఆ తర్వాత మేము ఎస్సీల వర్గీకరణలో ఐఎమ్ ది మెయిన్ పిటిషనర్. మన మెయిన్ పిటిషనర్ SCs వర్గీకరణలో మెయిన్ పిటిషనర్ నేను. అయితే ఇవన్నీ చేసిన తర్వాత నాకేమనిపించిందంటే, ఉపకులాల మధ్య పోరాటం అనేది ఇది దళితుల ఐక్యతకు ఏ విధంగా కూడా దోహదపడదు. అందుకనే నేను ఏం చేశానంటే, నా తరపున ఏదైనా కానీ నాకు తెలిసిన నాలెడ్జ్ని సమాజానికి పెంచాలి. దాని గురించి మాట్లాడద్దు. మామూలుగా మీరు అంటే చిన్నప్పటి నుంచి ఈ చదువు చూసిన ఏదైతే వివక్షత అనేది ఉందో మీలో ఒక చేంజ్ని తీసుకొచ్చింది. అదేవిధంగా దళిత మహాసభలో మీరు పనిచేయడం వల్ల, ఈ దళిత ఉద్యమాల్లో మీరు పాల్గొనడం వల్ల మీకు అసలు ఈ వివక్షత అనేది ఏంటి, కులం అనేది ఏంటి, ఇవన్నీ మీకు తెలిసాయి. అయితే శ్రీనివాస్ గారు ఒకటి స్పష్టం చేయండి. అయితే మీరు ఒక ఉద్యమాల్లో పాల్గొన్నారు, అప్పుడు కొన్ని ఉద్యమాల్లో నాయకత్వం వహించిన నాయకులు ఇంకా ఉన్నారు. అయితే ఒక సంఘటన జరిగినప్పుడు ఎంత ఐక్యంగా ఎంత పోరాటం చేస్తామో, ఎంత ఉద్యమిస్తామో, దాని తర్వాత దాన్ని అంటే రాజకీయంగా దాన్ని మల్టిప్లై చేసుకోవడంలో, అంటే కన్వర్ట్ చేసుకోవడంలో ఎందుకు ఫెయిల్ అయ్యామో మీరు చెప్పగలుగుతారు? యాక్చువల్గా అండి, మీరు చెప్పిన దానికి ఇక్కడ ఏమైందంటే, ఫస్ట్ ఒక 40-50 సంవత్సరాల వరకు కూడా భారతదేశంలో దళిత నాయకులు మొత్తం కూడా జాతీయ పార్టీలకు లేదా ప్రాంతీయ పార్టీలకు అనుసంధానంగా పనిచేశారు. కారణం ఏంటంటే, ఆనాటి ఉన్నటువంటి సమాజ వ్యవస్థ వాళ్ళని అలా పని చేయనిచ్చింది. కారణం ఏంటంటే, ఎక్కువ విద్య కూడా దళితులు లేకపోవడం ముఖ్యం కారణం. అందుకనే అసలు ఇవన్నీ కూడా దళితులు ఈ విధంగా ఫేస్ చేయడానికి కారణం ఏంటంటే, ఎడ్యుకేషన్ మెయిన్. ఎడ్యుకేషన్ లీడ్స్ టు ది సోషల్ స్టేటస్.
ఖచ్చితంగా విద్య నేర్చుకుంటే, విద్యను అభ్యసిస్తే ముఖ్యం మంచి ప్రొఫెషనల్ స్టడీస్, ఇంజనీరింగ్ స్టడీస్ అవి చేస్తే ఖచ్చితంగా సోషల్ స్టడీస్ పెంచుకోవడానికి అవకాశం ఉండదు. అందులో భాగంగానే నేను 1999లో అంబేద్కర్ స్టడీ సర్కిల్ని ఎస్టాబ్లిష్ చేసి దాదాపు లక్షల మందికి ఉచితంగా కాకపోయినా కానీ చాలా తక్కువ ధరకు కూడా పోస్టల్ మెటీరియల్ చాలామందికి అందుబాటులోకి వెళ్ళింది. గ్రామీణ ప్రాంతంలో ఉన్న దళిత విద్యార్థులకు ముఖ్యంగా దోస్ వర్ అపీరింగ్ ఫర్ ది గ్రూప్ 1, గ్రూప్ 2 ఎగ్జామినేషన్, సివిల్స్ ఎగ్జామినేషన్ ఇలాంటి పోటీ పరీక్షలకు వాళ్ళకి చక్కటి మెటీరియల్ చాలా స్టాండర్డ్స్తోని చాలా తక్కువ ధరకు కానీ ప్రింటింగ్ కాస్ట్ కేవలం తీసుకొని చాలామందికి ఇచ్చామన్నమాట. సో నేను చేయాల్సింది ముఖ్యంగా ఎడ్యుకేట్ చేయడం అని భావించాను. అందుకని అంబేద్కర్ స్టడీ సర్కిల్ పెట్టాను. అయితే అంబేద్కర్ స్టడీ సర్కిల్ పెట్టిన తర్వాత నాకేమనిపించిందంటే ఇక ఎడ్యుకేట్ చేయడం అనేది ఇప్పుడిప్పుడే కొంచెం గ్రామీణ ప్రాంతాలకు కూడా దళితులు, ఎస్సీ, ఎస్టీలు కూడా ఈ పోటీ రంగంలో అవగాహన వచ్చింది, వాళ్ళు ముందుకు వచ్చారు. సరే, ఇప్పుడు మనం చేయాల్సినటువంటి సమాజంలో ముఖ్యమైన కర్తవ్యం ఏంటంటే ఒక దళితుడిగా, ఒక బాధ్యత గల దళితుడిగా నాకున్న సామాజిక బాధ్యతగా ముఖ్యంగా దళితుల్లో ఇంకా చైతన్యం తీసుకురావాల్సింది. ఒకటి, ముఖ్యంగా విద్యారంగంపై, ఉపాధి అవకాశాలపై, అదేవిధంగా దళిత సాధికారతపై, దళితులకు ఉన్నటువంటి రాజ్యాంగ హక్కులపై, దళితులు పొందాల్సినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల యొక్క అభివృద్ధి పథకాలపై, అదేవిధంగా దళితులకు రాజ్యాంగం ఇచ్చిన హక్కులు, దళితులకు ఉన్నటువంటి చట్టాలు, వీటన్నిటి విషయాల్లో కూడా దళితులు ముఖ్యంగా చైతన్యం చేయాలి. ఉదాహరణ, ఈ మధ్య చాలా బాధ కలిగించిన అంశం ఏంటంటే మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పెట్టారండి. ఇది పార్లమెంటు చట్టం ద్వారా పెట్టారు. చాలా సంతోషం. మొట్టమొదటిసారి భారతదేశంలో 200 జిల్లాల్లో ఎక్కడైతే దళితులు ఎక్కువగా ఉన్నారో అలాంటి కాన్సన్ట్రేట్ ఏరియాలో ఈ పథకాన్ని ప్రారంభించారు. కానీ ఈ పథకాన్ని ప్రారంభించినాక చాలా సమస్యలు కూడా తలెత్తాయి. ఒకటి, గ్రామీణ ప్రాంతంలో ఆర్థిక వ్యవస్థను పటిష్టం చేయడానికి ముఖ్యంగా వలసలు నివారించడానికి ఈ పథకాన్ని పెట్టారు. కానీ ఏమైపోయిందండి, ఈ పథకం పెట్టిన దగ్గర ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్లో ఈ దళిత వాడల్లో బెల్ట్ షాపులు పెట్టడం జరిగింది. జాతీయ ఉపాధి హామీ పథకం కింద వచ్చే కూలీ వేతనం దాదాపుగా 190 కుటుంబాల యొక్క వేతనాలు ఈ బెల్ట్ షాపులకు డబ్బు వెళ్ళిపోతుంది. అంటే ప్రభుత్వం తీసుకున్నటువంటి లక్ష్యం ముఖ్యంగా దళితులకు చేరవేయడంలో ఇక్కడ ఫెయిల్ అయిపోయింది. అంటే ప్రభుత్వం ఒకవైపు ఉపాధి కల్పిస్తూ మరొక వైపు ఈ విధంగా దళితులను దోపిడీ చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ బెల్ట్ షాపులు, ముఖ్యంగా దళితుల్లో కొన్ని వ్యసనాలు ఉన్నాయి. అంటే అందరిలో ఉన్నాయని చెప్పడం లేదు నేను, చాలా వరకు వ్యసనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఈ వ్యసనాలు మొత్తం రూపుమాపాలంటే ఖచ్చితంగా దళిత చైతన్య యాత్ర చేపట్టాలి. అదేవిధంగా దళిత మహిళలకు సాధికారత ఉండాలి. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఒకటి చేపట్టింది. ఏంటది? నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డ్. అంటే జాతీయ ఎవరికైతే నైపుణ్యం లేదో, ఎవరికైతే తక్కువ చదువుకున్నారు, ఎక్కువ చదువుకున్న నైపుణ్యం లేదో అలాంటి వాళ్ళకు శిక్షణ ఇచ్చే పథకం పెట్టింది నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ బోర్డు. ఈ నైపుణ్య శిక్షణ కార్యక్రమాల్లో ముఖ్యంగా ఈ గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి మహిళలు ఖచ్చితంగా ఈ శిక్షణా కార్యక్రమంలో పాల్గొనే విధంగా వాళ్ళు ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళు 5వ తరగతి చదువుకుని 7వ తరగతి చదువుకుని ఖచ్చితంగా మహిళ ఆర్థికంగా సాధికారత సంపాదిస్తూ తన కుటుంబాన్ని తాను నిలబెట్టుకోగలదు, తన పిల్లలను చక్కగా చదివించుకోగలదు, చక్కటి దళిత భావిభారత పనులను కూడా అందించగలదని నేను విశ్వసిస్తున్నాను. ముఖ్యంగా ఇది కూడా కాకుండా ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలు అనేక పథకాలు పెట్టాయి. ఈ పథకాలన్నిటి కూడా దళితులు పూర్తి స్థాయిగా లబ్ధిదారులుగా ఉండడం లేదు. ముఖ్యంగా ఇవి అందని ద్రాక్షాఫలాలుగా మిగిలిపోతాయి. ముఖ్యంగా దళితుల్లో ఇంకొక విషయాన్ని కొన్ని గమనించాను. కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే పథకాలు కేవలం దళితులకు చాక్లెట్లు, బిస్కెట్లు, అవి ఏనాడు కూడా వాళ్ళకు ఎప్పుడు కూడా పూర్తి స్థాయిలో ఉపయోగపడలేదు. నేనేమంటానంటే దళితులకు మాత్రం చాక్లెట్లు, బిస్కెట్లు ఇచ్చారు, మిగతా వాళ్ళు మాత్రం గోల్డ్ బిస్కెట్లు పట్టుకెళ్తున్నారు. ముఖ్యంగా ఉన్నత వర్గాలు ఎవరైతే రాజ్యాధికారంలో ఉన్నారో గత 50 సంవత్సరాల నుంచి దళితులను ఏకంగా దోపిడీకి గురి చేస్తున్నారు. వాళ్ళతో చక్కగా ఓట్లు వేయించుకోవడం, ఏదో కొత్త పథకాలు పెట్టడం, నోరు ఉరించడం, అంతకు మించి దళితులకు చేకూరి ఫలితం ఏం లేదు. సరే, ఇవన్నీ వాస్తవాలు దళితులకు తెలియజేయాలి, రాజకీయ అవగాహన కల్పించాలి. దళిత పార్టీలకే దళిత ఓటు మరలించే విధంగా దళితుల యొక్క మైండ్ సెట్ను మార్చాల్సిన బాధ్యత ఇక్కడ చాలామంది రాష్ట్రంలో ఉంది. దీనికి సంబంధించి డిసెంబర్ 2వ వారంలో హైదరాబాద్లో ఒక కాన్ఫరెన్స్ పెడుతున్నామండి. ఏంటంటే దళిత చైతన్య యాత్రకు మేధావులు, విద్యావంతులు, లేకపోతే దళిత నాయకులు, ఇతర దళిత సంఘాలు, ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ నాయకులు వీళ్ళందరితో ఒక సమావేశం నిర్వహించి ఆ సమావేశంలో తీసుకున్న నిర్ణయానుసారం ప్రకారం దళిత చైతన్య యాత్రను ప్రారంభించాలనుకుంటున్నాం. అంటే దళితులను ఎడ్యుకేట్ చేయకపోతే ఇక వాళ్ళు ఇప్పటికి కూడా ఇంకోటి, మనం గ్రామీణ ప్రాంతంలో ఒక విషయం బాగా గమనించానండి.
చాలా వరకు పిల్లలు 7వ తరగతి నుంచి 10వ తరగతి చదివే లోపలే డ్రాప్అవుట్స్ వెళ్ళిపోతున్నారు. ఇలా డ్రాప్అవుట్స్ వెళ్ళిన వయసు 22 నుంచి 15 ఏళ్ళ వయసు ఉంది మధ్యన, అంటే బిట్వీన్ 15-22 ఇయర్స్ మధ్యన ఉంది. ఇలాంటి వాళ్ళని తీసుకొచ్చి డ్రాప్అవుట్ వాళ్ళకు డెఫినెట్గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయాలని. దానికి రాజీవ్ యువకరణాలు కూడా కొంత తోడ్పడవచ్చు. కానీ రాజీవ్ యువకరణాలు ఇచ్చే ఉద్యోగాలన్నీ కూడా చాలా వరకు మార్కెటింగ్, సేల్స్ రిలేటెడ్గా ఉన్నాయి. ఇలాంటి జాబ్స్ అనేవి దళితులకు పెద్దగా ఉత్సాహాన్ని ఇవ్వవు. ఎందుకంటే ఏదైతే నైపుణ్యంతో కూడుకున్నటువంటి శిక్షణ ఇవ్వబడుతుందో, ఇప్పుడు సపోజ్ ఒక సీజనల్గా ఉందండి, ఓకే సీజనల్గా ఉంది. మీతో మాట్లాడడానికి గుంటూరు నుంచి శ్రీనివాస్ గారు లైన్లో ఉన్నారండి. శ్రీనివాస్ గారు సార్ నమస్తే సార్. నమస్తే అండి. నమస్తే సార్. నమస్తే అండి శ్రీనివాస్ గారు, చెప్పండి. ఇప్పుడు సార్ నమస్తే శ్రీనివాస్ గారు. చెప్పండి సార్. ఇప్పుడు యాక్చువల్ గా మన గిరిజనులు, దళితులు వీళ్ళకి ఉపాధి అవకాశాల గురించి చర్చ జరుగుతుంది సార్. సార్ మీరు టీవీ చూడకండి, డైరెక్ట్ ఫోన్ లో మాట్లాడండి. యాక్చువల్ గా మన దళిత మినిస్టర్స్, దళిత ఎమ్మెల్యేలు, గిరిజన మినిస్టర్స్, గిరిజన ఎమ్మెల్యేలు వీళ్ళకి ఒక 1 year వాళ్ళు పదవిలో ఉన్నంత కాలం ఆ 1 year వాళ్ళ ప్రోగ్రెస్ రిపోర్ట్ అడగాలి. ఎంతమందికి మన ఏమి మీరు చేసి ఈ ఎస్సీ ఎస్టీస్ మీరు చేసిన ఇది కార్యక్రమం ఏంటి అని ఇలాంటి చర్చా కార్యక్రమంలో వాళ్ళను కూడా ఎవరైతే మన గిరిజన దీంట్లో మన రిజర్వేషన్ లో వాళ్ళు ఎలక్ట్ అయ్యి మినిస్టర్స్ గా పదవి పొంది ఇప్పుడు అనుభవిస్తున్నారో వాళ్ళందరినీ ఇలాంటి చర్చా వేదిక మీదకి పిలిచి. అంటే శ్రీనివాస్ గారు, మీరు అడిగే ప్రశ్న క్లియర్గా అర్థమైంది. దళిత మంత్రుల యొక్క సామర్థ్యం గురించి ప్రోగ్రెస్ రిపోర్ట్ కావాలన్నారు. ఆ విషయంలో మీరు సందేహపడే అవసరం లేదండి. ఈ రోజు ఉన్నటువంటి దళిత మంత్రులు కూడా మంచి విద్యావంతులు, మంచి నాలెడ్జ్ ఉన్న వాళ్ళే. కాకపోతే వారు ఏమండి ఉన్నత వర్గాలకు సంబంధించినటువంటి పార్టీల కబంధ హస్తంలో మిగిలిపోయారు. వాళ్ళు ఏం చేయలేరండి ఇక. ఎందుకంటే వాళ్ళ దళితుల కోసం చేయవలసింది ఏం లేదు. ఈరోజు 5వ 6వ పంచపర్సన ప్రణాళికలో చేపట్టినటువంటి షెడ్యూల్ క్యాస్ట్ అండ్ షెడ్యూల్ ట్రైబ్స్ ఏమంటే సబ్ ప్లాన్ ఉంది. ఆ ప్లాన్కి బడ్జెటరీ కేటాయించడానికి ఈ రోజు కూడా 6% కూడా దాటలేని బడ్జెట్. ఈరోజు దాదాపుగా దళితులకు దక్కాల్సింది 22.5%. ఈరోజు కూడా అది కేవలం 7% మాత్రమే పరిమితం అయిపోయింది. ఈరోజు ఎస్సీ ఎస్టీ మినిస్టర్లు కూడా ఎలా పనిచేస్తున్నారో పర్టికులర్గా మనం ఏం చెప్పక్కర్లేదు. మీరు డైలీ పత్రికల్లో చూస్తున్నారు. ఎవరైనా దళిత మంత్రి ఏదైనా కానీ ఉన్నత కులాల మంత్రివర్గాలను మంత్రులు కానీ ఎవరైనా కానీ ఎదిరించినట్లయితే వాళ్ళు మధ్యవర్గాలను తొలగించి మరోసారి ఎమ్మెల్యే టికెట్ కూడా ఇవ్వడం లేదన్న సంగతి కూడా మీరు 2009 ఎన్నికల్లో గమనించే ఉంటారు మీరు. ఓకే అండి, మీతో మాట్లాడడానికి కొత్తపల్లి వెంకటేశం గారు లైన్లో ఉన్నారండి. వెంకటేశం గారు హలో వెంకటేశం గారు. ఓకే, లైన్ కట్ అయినట్టు. ఓకే, అనపర్తి నుంచి రామకృష్ణ గారు ఉన్నారు. రామకృష్ణ గారు హలో, నమస్తే అండి. జై భీమ్ సార్. టీవీ ఓనర్ జై భీమ్. అనిల్ జై భీమ్ సార్. శ్రీనివాస్ గారు జై భీమ్ బ్రదరు. జై భీమ్ సార్. జై భీమ్. మరి టీవీ 1 వారు చాలా కాలం నుంచి మెజార్టీకి రాజకీయ అధికారం మంచి కార్యక్రమాన్ని ఇలా దళిత ప్రజలు కదా అన్ని సామాజిక వర్గాల్లో చైతన్యం తెస్తుందని ఈ విషయంలో టీవీ 1 చాలా అభినందించాల్సి ఉంటుందండి. డెఫినెట్ గా చాలా మంది యొక్క దళిత వాయిస్లను ఇక్కడ వినిపించడం అనేది నిజంగా టీవీ 1 దళితులకు ఇచ్చినటువంటి ఒక సువర్ణ అవకాశంగా భావిస్తున్నాం. అదే సార్. హలో చెప్పండి. హలో చెప్పండి. మెజార్టీకి రాజకీయ పొలిటికల్ పవర్ ఇస్ ఏ మాస్టర్ అన్నారు బాబాసాహెబ్ అంబేద్కర్. పొలిటికల్ పవర్ లేనిదే మనం ఎన్ని వాటిల్లో సేవా కార్యక్రమం చేస్తున్నా ఎవరు అడ్డురారు. కానీ పొలిటికల్ పవర్ కోసం మనం ఎదిరిస్తే అన్ని రాజకీయ పార్టీలు మనం విభజిస్తున్నాయి. ఈవేళ భారతదేశంలో కానీ ఆంధ్రప్రదేశ్ లో కానీ అంబేద్కరిస్టులు చాలా మంది ఉన్నారు. చాలా చైతన్యవంతులు ఉన్నారు. విద్యావంతులు అయ్యారు చాలా మంది. విద్యావంతులు అవబట్టి ఈవేళ సామాజిక వర్గాల గురించి ఆలోచించే వాళ్ళు ఉన్నారు. అయితే దీన్ని పొలిటికల్ పవర్ గా మార్చేటప్పుడు మనకున్నటువంటి ఓటు హక్కుని గ్రామీణ స్థాయిలో మన ఓటు హక్కు మన సమస్యల పరిష్కారానికి ఉపయోగపడాలి అనే ఆలోచన తీసుకెళ్ళాలి. మన ఓటు హక్కు మన సమస్యలను పరిష్కరించే దిశగా మనం పయనించాలి తప్ప ఈ ఓటు హక్కుని ఏదో ఒక విధంగా మనం వేసేసి మళ్ళీ మనకి సమస్యల మీద మనం ఉద్యమాలు చేస్తుంటే ఉద్యమాలు చేసుకోండి మేము పరిష్కరిస్తామంటారు. ఏ రాజకీయ పార్టీకి అయితే ఉద్యమాలు పరిష్కరిస్తారు. మీరు చాలా మంచి ప్రశ్న వేశారండి. డెఫినెట్ గా ఇందులో భాగంగానే రాష్ట్రంలో డిసెంబర్ 4వ వారం నుండి దళిత చైతన్య యాత్ర జరుగుతుందండి ఇక్కడ మొత్తం. ఓకేనండి. హలో మధు గారు. హలో మధు చెప్పండి.
నా పేరు మధు అండి. చెప్పండి సార్. చెప్పండి మధు గారు. నమస్కారం అండి. చెప్పండి. నమస్కారం అండి. ఇప్పుడు నాకు ఈ క్యాస్ట్లు, బీసీలు, ఎస్టీలు దీని గురించి మాట్లాడలేదు, జనరల్ గా మాట్లాడుతున్నాను. చెప్పండి. ఈ ప్రాబ్లమ్స్ అన్నిటికీ కారణం కూడా ఇవాళ ప్రపంచంలో అలాగే ఇండియాలో జనాభా ఎక్కువ అవ్వడం వల్ల, ఈ పర్టికులర్ గా ఇవాళ బీసీ ఎస్టీలు అయితేనే, వెనకబడిన వాళ్ళు అయితేనే జనాభా బాగా ఎక్కువ పెరుగుతున్నారు. ఎందుకు పెరుగుతున్నారు అంటే వాళ్ళని సరిగ్గా ఎడ్యుకేట్ చేసే వాళ్ళు లేరు. ఏమండి? అలాగే బీసీ ఎస్టీల్లో కూడా చాలా బాగా డబ్బు సంపాదించి బాగా రాజకీయంగా బలపడిన వాళ్ళు ఉన్నారు. చాలా కొందరండి, చాలా కొందరే. ఇప్పుడు నేను చెప్పేది ఎంతమంది అని కాదు, ఆ కొందరు కూడా కనీసం మిగిలిన వాళ్ళు ఎడ్యుకేట్ చేసి, ఏమండి, జనాభా నియంత్రణ చేసి, ఇప్పుడు ఇద్దరిని, ఇప్పుడు ఏమండి, దేవుడు వచ్చి రొట్టె ముక్క పెట్టడు, దేవుడు వచ్చి బియ్యం ఇవ్వడు. అవునా కదా? తల్లిదండ్రులు కష్టపడితేనే కదా పిల్లల్ని పోషించాలి. తర్వాత ఇంకోటి అబ్జర్వ్ చేస్తున్నాను, ఏమంటే నన్ను పాజిటివ్ గా తీసుకోండి. మీరు చాలా పాజిటివ్ గా మాట్లాడుతున్నారు. చాలా చక్కగా చెప్పారండి. చెప్పేది ఏంటంటే, ఈ జనాభా పెరిగిపోవడం వల్ల నడిచి వెళ్లి వాడిని నువ్వు నడవకు నేను మోసుకెళ్తాను అని అన్నారు అనుకోండి, వాడికి కొంతకాలం కాళ్ళు పనిచేయండి. జనాభా కన్నా తర్వాత వాళ్ళకి ఎడ్యుకేటెడ్ కాదు, ఆ జనాభాను పెంచేసి వాళ్ళకి స్కూల్ ఫ్రీ, ఎడ్యుకేషన్ ఫ్రీ, అన్ని ఫ్రీ అంటే వాళ్ళకి నొప్పి తెలియట్లేదు. ఆలోచించండి, ఏదైనా సరే ఫ్రీగా వచ్చేది క్వాలిటీ ఉండదండి. ఇప్పుడు ఫ్రీ ఎడ్యుకేషన్ అంటుంది గవర్నమెంట్, అందులో క్వాలిటీ ఉంటుందనే మీ ఉద్దేశం. అలా కాదండి, ఈ టైప్ ఆఫ్ ఎడ్యుకేషన్ గవర్నమెంట్ బీసీ ఎస్టీలకు ఫ్రీగా ఇచ్చినా గానీ దాంట్లో క్వాలిటీ లేకపోవడం వల్ల వాళ్ళ జీవితంలో సరిగ్గా నిలబడలేకపోతున్నారు కాంపిటీషన్ లో. మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి. అంటే ఫ్రీగా ఇస్తారు కాబట్టి క్వాలిటీ ఇవ్వము అని మీరు చెప్తారా? క్వాలిటీ ఇవ్వట్లేదు, మీరు చూడండి, నేను ఇవ్వను అని చెప్పట్లేదండి. ఇప్పుడు ఫ్రీగా వచ్చి స్కూళ్ళల్లో ఏమండి బియ్యం ఫ్రీగా ఇస్తున్నారండి రూపాయికి. పేపర్లో నిన్నే చూశాను, రూపాయి కేజీ బియ్యం ఇస్తారు. ఒక కేజీ బియ్యం పండించడానికి రైతు ఎన్ని గుడ్లు కొడవాలో మీకు తెలుసు. ఆ కేజీ బియ్యం రూపాయికి ఇస్తున్నారు. రూపాయికి ఎవరు అడిగారు? ఆ రూపాయికి ఇచ్చి బియ్యం రూపాయికి ఇచ్చినట్టుగానే ఉంటుంది. అవునా కదా? స్కూల్ ఫ్రీ, బట్టలు ఫ్రీ అంటారు, ఆ బట్టలు క్వాలిటీ ఉంటుందా? దాంట్లో మళ్ళీ రాజకీయం. మీ ప్రశ్న అడగండి సూటిగా. నేను అడిగేది ఏంటంటే, మీ బీసీలు ఎస్టీలు అందరూ దయించి ఎడ్యుకేటెడ్ పీపుల్ అందరూ కూడా జనాభాను అరికట్టడానికి ఎడ్యుకేట్ చేయండి. ఒకటో పాయింట్. సో జనాభా తక్కువగా ఉన్నప్పుడు క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది. నలుగురిని పోషించేవాడు ఇద్దరినే పోషించాలనుకోండి, వాళ్ళ శక్తియుక్తులని వాళ్ళ మీద పెట్టడానికి చాలా అవకాశం ఉంటుంది. ఇవాళ ఇదే మేజర్ డిఫరెన్స్ అండి మిగిలిన క్యాస్ట్ల వాళ్ళకి, బీసీ ఎస్టీలకి. మీరు ఒక్కసారి అబ్జర్వ్. థ్యాంక్ యూ సార్. మధు గారు చెప్పారు. మీరు అడిగిన దాంట్లో అండి 3 ప్రశ్నలు ఉండేవి మధు గారు. ఒకటి, షెడ్యూల్ కులాలు, తెగలు, మరి వెనకబడిన తరగతులు ఎవరైతే రిజర్వేషన్లు పొందారో ఆ రిజర్వేషన్లు పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఈరోజు ప్రయోజనాలు పొందిన ఉద్యోగం ద్వారా కానీ లేకపోతే ఉపాధి ద్వారా కానీ అలాంటి వ్యక్తులు ప్రైవేట్ రంగంగా ప్రభుత్వ రంగంలో ఉన్నప్పటికీ కూడా ఏమంటే వాళ్ళు కూడా సామాజిక బాధ్యత తీసుకొని మిగతా దళితులను కూడా ఎడ్యుకేట్ చేయాల్సిన బాధ్యత ఉందని చెప్పారు. చాలా కరెక్ట్ చెప్పారండి. ఆ సోషల్ రెస్పాన్సిబిలిటీ కూడా అండి ఈరోజు ఎస్సీ ఎస్టీల తరఫున ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినంత మాత్రం సేవ చేయాలని లేదు, ఖచ్చితంగా సేవ చేసే విధంగా ఎడ్యుకేట్ చేయాలి. మధు గారు చెప్పినట్టు ఓన్లీ ఎస్సీ ఎస్టీ నాయకులే చేయాల్సిన అవసరం లేదు. ఈ బాధ్యత అందరి మీద ఉంది. జనాభా నియంత్రణ అనేది ప్రభుత్వం మీద ఎంత ఉందో అన్ని సామాజిక వర్గాల ప్రజల మీద కూడా ఉంది. మీతో మాట్లాడడానికి మైలవరం నుంచి జ్ఞానసుందర్ గారు లైన్ లో ఉన్నారండి. జ్ఞానసుందర్ గారు మీ టీవీ వాళ్ళని తగ్గించేసాడు ఫస్ట్. నమస్తే. మీ టీవీ వాళ్ళని తగ్గించండి సార్. మేడం తగ్గించండి, మొత్తం పూర్తిగా మ్యూట్ చేసి మీరు మాట్లాడండి. చెప్పండి. చెప్పండి. మీరు మనం దళిత నాయకులు అనేవాళ్ళం మాట్లాడటానికే సరిపోతున్నావా అనేదే నా ముఖ్య ఉద్దేశం సార్. మనం కలిసి ఉన్నావా లేదా, కలిసి పని చేయటానికి మనం లేవనేది నా ముఖ్య ఉద్దేశం సార్. మాట్లాడుతున్నాం వెళ్ళిపోతున్నామే తప్ప మళ్ళీ మనం కూర్చొని మన నాయకులు అందరం కలిసి, దళిత నాయకులు మరి రాజకీయ నాయకులు నిర్బంధంగా చేసి విద్య అనే దాని మీద మీరు మాట్లాడుతున్నారు కానీ విద్య ఎక్కడ దొరుకుతుంది సార్? పిల్లలకి హాస్టల్లో సరైన సౌకర్యాలు ఉన్నాయా, లెట్రిన్స్ ఉన్నాయా, బాత్రూమ్స్ ఉన్నాయా, సరిగా మినిమం వాళ్ళకి పాటిస్తున్నారా, ఆహార పదార్థాలు సరిగా ఉన్నాయా అనే విషయం గురించి మనం ఈ టీవీ వాళ్ళలో మాట్లాడే విషయంలోనే రాస్తున్నాం కానీ బయటకి ఎక్కడైనా వెళ్ళి
పిల్లల గురించి పట్టించుకుంటున్నామా? వాళ్ళ పరిస్థితుల గురించి పట్టించుకుంటున్నామా? వాళ్ళు చదువు సరిగా చదువుతున్నారా లేదా? గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు పిల్లల్ని వాళ్ళ స్కూల్కి పంపించాలి, వాళ్ళకి మీకు మంచి సౌకర్యాలు ఉన్నాయి అనే విషయం వాళ్ళకి అవగాహన ఏమన్నా కల్పిస్తున్నామా? రాజ్యాధికారం అనేది అదేనమ్మా. ఇందులో భాగంగానే డెఫినెట్గా త్వరలోనే కార్యాచరణకు నోచుకుని ఉంది. మీ బాధలన్నీ కూడా కరెక్ట్గా మీరు చెప్పిన సమస్యలన్నీ కూడా ఖచ్చితంగా ఇవి మొత్తం కూడా దళిత చైతన్య యాత్రలో భాగంగా ఈ ప్రజల్లో అవగాహన కల్పించి ప్రభుత్వానికి ఖచ్చితంగా వీటి గురించి నివేదించి వీటిపై ఒత్తిడి తేవడం జరుగుతుందమ్మా. ఓకే, ఇంకో కాలర్ లైన్లో ఉన్నారండి మీతో మాట్లాడడానికి. గోపి భువనగిరి నుంచి. గోపి గారు సార్ నమస్తే అండి. నమస్కారం అండి. శ్రీనివాస్ గారు ఉన్నారు, మాట్లాడండి. నమస్తే అండి. నమస్తే అండి. అంటే నేను శ్రీనివాస్ గారు ఇతను అతను మాట్లాడుతూ చెప్పండి, ఈ ఎస్సీ ఎస్టీ వ్యక్తిలో జనాభా ఎక్కువ ఉంటుంది అని మాట్లాడుతున్నారు కదా. మేము ఎస్సీ ఎస్టీ బీసీలము ప్రభుత్వానికి కట్టే ట్యాక్స్ లో కూడా వాళ్ళకంటే 2 అంతలు ఎక్కువనే కడతాము. వాళ్ళకంటే 2 అంతలు ఎక్కువనే కడతాము. మా పర్సంటేజ్ రేషియో చూసుకుంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎస్సీ ఎస్టీ బీసీల నుంచి ఆదాయం వస్తుంది పూర్తిగా, ఈ అగ్రవర్ణాల నుంచి లేదు. అవునండి, చెప్పండి. ఏది జరిగినా అభివృద్ధులు అదే సమపాలలో జరగాలి కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకేమో లేదు, కానీ అగ్రవర్ణాలకేమో కాంట్రాక్టర్ల పేరు మీద రాజ్యాధికారం పేరు మీద దోపిడీ జరుగుతూ ఉంది. కనుక ఇలాంటి కుట్రలు అగ్రకులాల వారు మాట్లాడము ఎక్కిరించడం లాంటివి మానుకోవాలి. ఓకే ఓకే, ఇది ఎక్కిరించడం కాదండి, నా అభిప్రాయం తెలియజేస్తాను. ఓకేనండి, అదేం లేదు. జనాభా కూడా నిజానికి దళితుల అభివృద్ధికి ఒక విధంగా ఒక చిన్న ఆటంకమేనండి. దాన్ని కూడా మనం అదుపు చేసుకోవడం వల్ల కూడా పొదుపు చేసుకొని మన కుటుంబాలను బాగా స్థిరపరచుకోవచ్చు, ఆర్థికంగా బలపడవచ్చు అండి. ఇది కూడా మంచి అవకాశమేనండి, మంచి ఆలోచన. అమెరికా నుంచి ఉదయ్ లైన్ లో ఉన్నారండి. చెప్పండి. ఉదయ్ గారు నమస్కారం, చెప్పండి. ఉదయ్ గారు. హలో హలో శ్రీనివాస్ గారు నమస్తే. నమస్తే అండి ఉదయ్ గారు. ఇందాక ఒక కాలర్ అంటున్నారు ఫ్రీగా వస్తే ఏదోలాగా ఉంటుంది అంతంతగానే ఉంటుంది అంటే దానికి నేనైతే ఒప్పుకోనండి. ఇక్కడ మాత్రము మా కిడ్స్ కి ఫ్రీ ఎడ్యుకేషనే. అమెరికా లాంటి దేశంలో కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ 100% చాలా బాగున్నది. మరి అక్కడ ఓన్లీ అంతా ఒకే సిలబస్ ఒకే స్టాండర్డ్ మెయింటైన్ చేస్తే ఇక్కడ కన్నా బాగా చేయొచ్చు. అక్కడ ఉన్న డెఫినెట్ మరి ఈ రోజు అబ్దుల్ కలాం కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొని వచ్చాడండి. మాలాంటి వాళ్ళు కూడా ప్రభుత్వ పాఠశాల చదువుకొని వచ్చాం. అంటే క్వాలిటీ అనేది ఇట్స్ డిపెండింగ్ అపాన్ ది గవర్నమెంట్ మానిటరింగ్ అండి. ప్రభుత్వం చేసే నియంత్రణ వల్ల ఈ పాఠశాలల విద్య అనేది చక్కగా ఇవ్వడానికి అవకాశం ఉంది. ఈరోజు విద్యా కమిటీలు పెట్టారండి, పేరెంట్స్ కమిటీస్ పెట్టారు. వాటి ద్వారా కూడా నియంత్రించే అవకాశం ఉంది. ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో కూడా చక్కటి విద్య వస్తుంది. మనం పోయిన సంవత్సరం ఈ సంవత్సరం రిజల్ట్స్ చూసినట్టయితే ప్రభుత్వ పాఠశాలలు అదేవిధంగా కాలేజీలు కూడా ఈ మధ్య కొంచెం డెవలప్మెంట్ కనపడుతుంది. ఈ విషయంలో కొంచెం ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేయాలి కూడా అండి. కార్పొరేట్ కాలేజీతో కూడా పోటీగా ఐఐటి ఇన్స్టిట్యూషన్స్ కూడా పెట్టారు. దే ఆర్ ఆల్సో గెటింగ్ సీట్స్. ఆ విషయంలో కూడా మనం ఏమి కాకపోతే ఇంకా ప్రస్తుతం ఉన్న వసతులకు అదేవిధంగా విద్యా బోధన విషయంలో కూడా ప్రభుత్వం ఇంకొంచెం మెరుగైన చర్యలు తీసుకుంటే డెఫినెట్గా మంచి ఫలితాలు కూడా సాధించవచ్చు. ఓకే అండి. ఓకే శ్రీనివాస్ గారు, ఇప్పుడు వచ్చిన కాలర్స్ అందరూ కూడా ఎడ్యుకేషన్ మీదే ఎక్కువ ట్రస్ట్ చేయడం జరిగింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో ప్రభుత్వ పాఠశాలలో చదివే విద్యార్థుల పరిస్థితి అసలు ఏం బాగాలేదని చాలా మంది కాలర్స్ చెప్పారు. ఎందుకంటే వాళ్ళు గ్రౌండ్ వర్క్ లో పనిచేసే. కరెక్టే అండి. ఇది కారణం ఏంటంటే ఇక్కడ ఏమవుతుందంటే ఒకప్పుడు పాఠశాలలు ఒక పెద్ద గ్రామంలో ఉండేవి. ఇప్పుడు ఏమైపోయిందంటే ఎక్కడ హ్యామ్లెట్లు ఉన్నా కూడా అక్కడ ఏకోపాధ్యాయ పాఠశాలని అన్ని పెట్టేశారండి. అయితే ఇక్కడికి చాలా రిమోట్ ప్లేసుల్లో పనిచేయడానికి టీచర్లు ఇష్టపడటం లేదు. దాదాపుగా వీక్లో వాళ్ళు 2 రోజులు వెళ్ళేసి మిగతా 4 days డుమ్మా కొట్టడం జరుగుతుంది. తద్వారా ఏమైపోయిందంటే గవర్నమెంట్ పెట్టుకున్నటువంటి ఎన్నో సారక్షతలు విద్యా మిషన్, రాజు విద్యా మిషన్ ఎన్ని పెట్టుకున్నారు. 1986లో న్యూ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చింది. ఆ ఎడ్యుకేషన్ పాలసీ వచ్చిన తర్వాత విద్యలో లిటరసీ రేట్లు కొంచెం డెవలప్మెంట్ అయితే కనపడింది, దాంట్లో మనం కాదనలేము. అయితే ఇప్పుడు ప్రభుత్వం మానిటరింగ్ చేయడంలో ముఖ్యంగా మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మీద ముఖ్యంగా ప్రాథమిక విద్య ఆధారపడింది. ఈ మండల్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ ఈ టీచర్స్ కొల్యూడ్ అయిపోయి సరిగ్గా టీచర్స్ క్లాసెస్కి అటెండ్ కావడం లేదు. అంటే అందరని చెప్పడం లేదు మనం ఇక్కడ. కొంతమంది సరిగ్గా ముఖ్యంగా రిమోట్ ప్లేసులు పనిచేయడానికి ఇష్టగించడం లేదు. ఇక్కడ ఇంకోటి ఈరోజు
ఒక డాక్టర్ కావడానికి ఒకేసారి ఎంసెట్ రాస్తే సరిపోద్దేమో కానీ ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో టీచర్కి రాయాలంటే అతను బీఈడి ఎంట్రన్స్ రాయాలి, బీఈడి సెట్ తీసుకోవాలి, అదేవిధంగా టెట్ క్వాలిఫై అవ్వాలి, అదేవిధంగా డిఎస్సి క్వాలిఫై అవ్వాలి. 3 దశలు దాటి ఈరోజు ప్రభుత్వ టీచర్కి నియమించబడుతున్నాడు. అంటే డెఫినెట్గా అతను క్వాలిఫైడ్ టీచరే ఉన్నాడు. కాకపోతే అతనితో పని చేయించుకోవడం, వర్క్ చేయించుకోవడం అనేది ప్రభుత్వం యొక్క కర్తవ్యం. అది చేయించుకోవడంలో ప్రభుత్వం విఫలమవుతుందండి. ఇంకోటి, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి స్కూళ్ళల్లో టాయిలెట్స్ కానీ, లేకపోతే వాళ్ళకి కనీస సౌకర్యాలు, మంచినీరు సౌకర్యం కానీ, మధ్యాహ్న భోజనం కానీ, వీటిల్లో క్వాలిటీ ఇంప్రూవ్మెంట్ చేస్తే డెఫినెట్గా పెరుగుతాయండి. లిటరసీ రేట్ డెఫినెట్గా పెరుగుద్ది. ఇంకోటి కూడా, గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళందరూ కూడా డబ్బు కట్టుకుని చదువుకునే స్తోమత లేదు. ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలల మీద ఆధారపడాలి. మరి ప్రభుత్వ పాఠశాల మీద ఆధారపడాలంటే చాలామంది కూడా ఈరోజు ఐఏఎస్ ఐపీఎస్ ఆఫీసర్లు కూడా ప్రభుత్వ పాఠశాల నుంచి వచ్చారు. కాకపోతే ఎలిమెంటరీ లెవెల్ ఎడ్యుకేషన్ ఫెయిల్యూర్గా ఉందేమో కానీ ఇప్పుడు హై స్కూల్ స్థాయిలో ఎడ్యుకేషన్ సమ్వాట్ బెటర్మెంట్గా కనపడుతుంది. కారణం ఏంటంటే హై స్కూల్ స్థాయి అంటే మినిమం 5,000 జనాభా ఉన్నటువంటి గ్రామాల్లో ఈరోజు హై స్కూల్స్ ఎస్టాబ్లిష్ చేశారు. ఒకప్పుడు ప్రైమరీ పాఠశాలలు కూడా ఆదాయ స్థానంలో ఉన్నాయి. ఈరోజు ఇంకా కుగ్రామాలకు వెళ్ళడం జరిగింది. ఓకే, మీతో మాట్లాడడానికి ఏలూరు నుంచి వెంకటేశ్వరరావు గారు లైన్లో ఉన్నారండి. వెంకటేశ్వరరావు గారు, హలో. హలో, నమస్తే అండి. జైభీమ్ అండి. జైభీమ్ అన్న, జైభీమ్ వెంకటేశ్వరరావు గారు చెప్పండి. ఇప్పుడు మనకి TV1 TV9 వారు మెజార్టీ ప్రజలుగా రాజ్యాధికారం అనేటువంటి కార్యక్రమాన్ని మంచి అవకాశంగా ఇచ్చారు. ముఖ్యంగా TV1 TV9 వారికి జైభీములు. మనం ఈ యొక్క చర్చా కార్యక్రమాన్ని చాలా మంది సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు అనేది నా యొక్క అభిప్రాయం. కారణం ఏంటంటే బీసీ ఎస్సీ ఎస్టీ ముస్లిం మైనార్టీలకు రాజ్యాధికారం సాధించుకోవాలనే క్రమంలో వాళ్ళకు ఉపయోగపడే విధంగా ఈ కార్యక్రమంలో చర్చ జరగకుండా ఇతర అంశాల మీద ఎక్కువ కాన్సన్ట్రేషన్ చేసి కాలర్స్ కూడా అలాంటి క్వశ్చన్స్ వేస్తున్నారు. అలాగే మనకి వచ్చేటువంటి గెస్ట్ కూడా ఇక్కడ మాట్లాడతాకు వచ్చే నాయకులు కూడా చాలా మంది తమ ఓటు తమ వేసుకొని మెజార్టీకి రాజ్యాధికారం వచ్చేది ఎలా చేస్తే బాగుంటుంది అనేది పక్కన పెట్టేసి మిగతా అంశాల మీద ఎక్కువగా చర్చిస్తున్నారు. మన వేదికని కొంచెం సరిగ్గా వినియోగించుకోలేకపోతున్నాం. లేదండి, ఇది ప్రతిదానికి ఒక రిలేటెడ్ ఉంటుంది. మీరు ఇప్పుడు కాలర్స్ కాల్ చేశారు అంటే వాళ్ళకున్న అభిప్రాయాలు, వాళ్ళకున్న ఇది జస్ట్ డెఫినెట్గా అండి. ఇప్పుడు మన ఒక్క వాయిస్ కాదండి, అందరి వాయిస్లు కూడా ఇక్కడ సమాధానంగా ఉండాలి. అంతే తప్ప ఏదో గెస్ట్ చెప్పింది తప్పండి. ఎందుకంటే అందరి యొక్క అభిప్రాయాలు. వెంకటేశ్వర గారు, మీరు ఒకటి గమనించాలి. అసలు ఈ ఫోన్ కాల్స్ ని ఇన్వాల్వ్ చేయడం వెనుక ఒక ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళని ఈ చర్చలో ఇన్వాల్వ్ చేయడం, బయట ఉన్న ప్రజలను కూడా ఇన్వాల్వ్ చేయడం. అసలు మెజార్టీకే రాజ్యాధికారం అనే కాన్సెప్ట్ మెజారిటీ ప్రజలు తెలుసుకోవడం కాదు, బయట ఉన్న ప్రజలు కూడా అగ్రవర్ణ ప్రజలు కూడా దీన్ని యాక్సెప్ట్ చేసే విధంగా చేయాలనేదే మా ఉద్దేశం. అంతే తప్ప అంటే అలా చేసినప్పుడు కొన్ని ప్రశ్నలు వస్తుంటాయి, బయట నుంచి కూడా వేరే ప్రశ్నలు వస్తుంటాయి, దానికి సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది. అలాగే వాటికి ఉన్న డౌట్స్ ని క్లియర్ చేయాల్సిన అవసరం అవునండి. ఇది ఈ విషయంలో వెంకటేశ్వర గారు, మీరు కాల్ చేసినందుకు మీ ధన్యవాదాలు. అయితే మీరు ఇంకా ఏమైనా సూచనలు చేయాలనుకుంటే కూడా మీరు ఫోన్ చేసి చెప్పచ్చండి. శ్రీనివాస్ గారు, ఇంకో విషయం, దళిత సాధికారత అనేది మీరు ఇంతకుముందు మాట్లాడారు. దళిత సాధికారత అనేది ఎట్లా సాధించవచ్చు మనం? ఒకటండి, దళిత్ ఎంపవర్మెంట్ కెన్ బి అచీవ్డ్ బై ద 3-4 phases అండి. వన్ ఈజ్ ద సోషల్ స్టేటస్ రావడానికి ముఖ్యంగా ఎడ్యుకేషన్ ఈజ్ ద మెయిన్ ప్రయారిటీ. దళితులు విద్య కానీ, ఇక్కడ ఎడ్యుకేషన్ అండ్ ట్రైనింగ్ ఉంది. ఇక్కడ కేవలం ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇక్కడ ప్రైమరీ ఎడ్యుకేషన్ ఉంటే చాలండి. మిగతాది త్రూ ట్రైనింగ్ అంటే స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్. ఇప్పుడు ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం ఈ 11th ప్లాన్లో ఒక ప్రాజెక్ట్ పెట్టారు. ఏంటది? దాదాపు దేశంలో ఒక 11,000 ఐటీఐలను పాలిటెక్నిక్లను ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. ఖచ్చితంగా ఈరోజు పెరిగిపోతున్నటువంటి పారిశ్రామికను దృష్టిలో పెట్టుకుంటే ఇక్కడ ప్రభుత్వ రంగం కంటే ప్రైవేట్ రంగంలో ఎక్కువ ఉపాధి అవకాశాలు వచ్చాయి. ఇక్కడ అందరూ కూడా ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్ వస్తారు. మన రాష్ట్రం నుంచి దాదాపుగా 600 ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి. 600 ఇంజనీరింగ్ కాలేజ్ నుంచి దాదాపు 1,50,000 మంది బయటకు వస్తున్నారు ఇంజనీర్లు. వీళ్ళలో దళితులు ఒక 30,000 నుంచి 40,000 మంది ఉంటున్నారు. వీళ్ళందరికీ ఒక 1 year పాటు వేతనంతో కూడుకున్నటువంటి శిక్షణ ఇవ్వడం ద్వారా ఖచ్చితంగా ఈ దళిత సాధికారతకు, ముఖ్యంగా ఆర్థిక సాధికారతకు దోహదపడితేనే ఖచ్చితంగా రాజ్యాధికారానికి బాట వేయచ్చు. అంటే దళిత సాధికారతకు ముఖ్యంగా ఎడ్యుకేషన్, అంబేద్కర్ కూడా చెప్పింది ఎడ్యుకేట్ చేయమన్నారు. ఎడ్యుకేట్ చేస్తేనే వీళ్ళు ఎప్పుడైతే విద్యను లేదా శిక్షణను పొందగలిగితే అప్పుడు ఉపాధి దొరుకుతుంది. ఉపాధి దొరికినప్పుడు ప్రభుత్వ సహాయంతో ఖచ్చితంగా దళిత మనం సాధికారతకు పయనమించు. ముఖ్యంగా సాధికారతకి రాజ్యాధికారం సాధించడానికి ఉన్న లింక్ గురించి మాట్లాడే ముందు మన కార్యక్రమంలో ఒక బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత
చర్చా కార్యక్రమం తిరిగి కొనసాగుతుంది.